ఉంటే కానీ వ్యవసాయం చేస్తే కానీ మన ఇంటికి సరిపోదు అని అనుకుంటాం. ఒక అర్ధ ఎకరాలలో కూడా ఎట్లా కంటిన్యూస్గా తీసుకోవాలి, ఇండ్లు గడవాలి, భూమిలో కూడా మనకి ఎప్పుడు నిరంతర పంటలు ఉండాలి. సో ఈ పద్ధతిలో మేము తీసుకుని వచ్చినది కల్పతరు మోడల్ అని అంటాం. కల్పతరు కూరగాయల మోడల్ ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే అర్ధ ఎకరాలలో కూడా రకరకాల కూరగాయల మోడల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కూరగాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు అర్ధ ఎకరా ఉన్న రైతు ఏం చేస్తారంటే చాలా వరకు ఆ ఏరియాలో మేజర్గా అందరూ ఏ పంట పెడితే ఆ పంటకు సంబంధించి ఒక రకమే పెడతారు. టమోటానా, వంగనా, లేకపోతే బెండకాయ, ఏదో ఒకటి లేదా రెండు వరకు వెళ్తారు. ఇప్పుడు ఊర్లో 100 మంది ఉంటే ఎవరో ఒకరు టమోటా స్టార్ట్ చేస్తే మిగతా 100లో 70 మంది ఆ ఊర్లో టమోటానే పెడతారు. ఎందుకంటే ఒకటి భయం. మేము ఎందుకంటే మాది ఫార్మింగ్ ఫ్యామిలీ, మా ఏరియా కూడా. సో ఇక్కడ ఏంటంటే ఒక రైతు ఏదన్నా కొత్తగా పెడుతున్నారంటే అది 70 మంది పెట్టేస్తారు. ఎందుకంటే ఆ రైతు ఆల్రెడీ స్టడీ చేశారు, మార్కెట్ చూసుకున్నారు, అన్నీ చూసుకున్నారు. సో మనది కూడా వెళ్ళిపోతుంది అన్న దాంతో. అప్పుడు ఏమవుతుందంటే ఆ రైతు స్టడీ చేసినప్పుడు డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు మన ఊర్లోనే ఒకరు ఇద్దరు చేసే డిమాండ్కి 70 మంది చేసినప్పుడు దానికి కావాల్సిన మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవి ఓకే, అదంతా పక్కన పెడితే ఇక్కడ మ్యాక్సిమం మనము మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కినా 1 లేదా 2 కూరగాయల పంటల కన్నా ఎక్కువ పెట్టరు. 1 ఎకరా అవ్వచ్చు, అర్ధ ఎకరా అవ్వచ్చు, 3 ఎకరాలు అవ్వచ్చు. ఓకే, వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే ఈజీ మేనేజ్మెంట్ అంటారు. పురుగులు తెగులు ఈజీగా మనం ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. 1-2 పంటలు పెడితే దీనికి ఏమి ఇవ్వాలో, దీనికి ఏమి ఇవ్వాలో ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే 1 లేదా 2 అది చూసినట్లయితే ఒకసారి టమోటా, ఒకవేళ టమోటా 3 ఎకరాలు ఈరోజు మాత్రం 40 రూపాయలు కేజీ. దాంట్లో ఒక 4 నెలల కిందట చూస్తే 3 రూపాయలు 4 రూపాయలు టమోటా వచ్చింది. వంకాయ, చెన్నై వంకాయ అయితే 4 రూపాయలకి వచ్చింది, ఈరోజు 20 రూపాయలు ఉంది. సో ఇట్లా ఏంటంటే ఏ కూరగాయ ఎప్పుడు ఏ రేటు ఉంటుందో ఎవరికి తెలియదు. మార్కెట్ ప్లే అలా ఉంది. మ్యాక్సిమం మనం సీజన్ అనుకుంటాం, ఒక ఎండాకాలంలో కూరగాయలకు రేటు ఉండొచ్చు తప్ప మిగతా దాంట్లో ఎప్పుడైనా కానీ అప్ అండ్ డౌన్, ఎప్పుడు ఏం పెరుగుతుందో తెలియదు. ఒక జిల్లాలో కానీ లేకపోతే ఒక స్టేట్లో వర్షాల ప్రభావితం వల్ల అక్కడ పోతే ఇక్కడ రేట్లు పెరగడం. సో అంటే రైతు చేతిలో లేనిది మార్కెటింగ్. సో అట్లాంటప్పుడు 1-2 పంటల మీదనే ఆధారపడితే చిన్న సన్నకారు రైతులు కూరగాయలకు పెట్టే ఖర్చు ఎక్కువే పెడతారు. మినిమం 1 ఎకరా పెట్టాలంటే టమోటా లాంటి స్టేకింగ్ పద్ధతిలో పెట్టాలంటే దగ్గర 1,50,000 నుంచి 2 లక్షలు 1 ఎకరాకు పెడతారు. కట్టెలు కట్టి నాటి ఇదంతా కూడా 2 రూపాయలు 3 రూపాయలు ఫార్మర్ గేట్ ప్రైస్. మనం బయట కొంటున్నాం కాబట్టి మనకు 30 రూపాయలు